సార్ పరిస్థితి ఏంటంటే మీరు పాలు కొంటే అందులో యూరియా కలుస్తుంది, కూరగాయలు కొంటే అందులో ఆక్సిటోసిన్ ఉంటుంది, పనీర్ లో స్టార్చ్ మరియు కాస్టిక్ సోడా ఉంటుంది, ఐస్ క్రీమ్ లో డిటర్జెంట్ పౌడర్ కలుస్తుంది, ఫ్రూట్ జ్యూస్ లో సింథటిక్ ఫ్లేవర్ మరియు ఆర్టిఫిషియల్ కలర్, తినే నూనెలో మెషిన్ ఆయిల్, గరం మసాలాలలో ఇటుక పొడి మరియు చెక్క పొట్టు, టీలో సింథటిక్ కలర్, చికెన్ మరియు పౌల్ట్రీ ఐటమ్స్ లో అనబాలిక్ స్టెరాయిడ్స్, తేనెలో షుగర్ సిరప్ మరియు పసుపు రంగు, చివరికి స్వచ్ఛమైన నెయ్యితో చేయాల్సిన స్వీట్లు కూడా వెజిటబుల్ ఆయిల్ మరియు వనస్పతితో తయారు చేయబడు. సార్ మీరు ఆలోచించండి, ఒక తల్లి తన బిడ్డకు పాలు గ్లాస్ ఇస్తున్నప్పుడు ఇందులో కాల్షియం ఉంది, ప్రోటీన్ ఉంది, నా బిడ్డ ఆరోగ్యంగా తయారవుతుంది అని అనుకుంటుంది. కానీ ఆమె తన బిడ్డకు యూరియా మరియు డిటర్జెంట్ కలిపిన ప్రమాదకరమైన మిశ్రమాన్ని తాగిస్తోందని ఆమెకు అస్సలు తెలియదు. మనం ఆరోగ్యం యొక్క నిధిగా భావించి కొనే కూరగాయలను ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ వేసి తాజాగా, పచ్చగా మరియు వాటి పెరుగుదలను వేగవంతం చేసి ఆక్సిటోసిన్ సార్ అది హానికరమైన రసాయనం. దీనివల్ల మైకం మరియు క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా ఇది పిల్లలు, వృద్ధులు, మహిళలు, గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా ఒక ప్రమాద ఘంటిక. దీనికంటే షాకింగ్ విషయం ఏమిటంటే సార్, భారతదేశంలో తయారయ్యే ఉత్పత్తులు అంతర్జాతీయంగా నిషేధించబడ్డాయి. ఉదాహరణకు ఈ దేశం